హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను వరుసగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ టెట్ డిఎస్సి సైకాలజీ బిట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా. ఇది మరొక 60 బిట్స్ అనమాట. ఇది #6 వీడియో అనమాట. ప్రతి వీడియోలో నేను 60 బిట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు లైక్ చేయండి, నా వీడియో మరింత మందికి చేరువవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తెస్తాను. The book Pygmalion in Classroom was written by Rosenthal and Jacobson. Pygmalion in Classroom అనే గ్రంథ రచయిత రోసెంథాల్ అండ్ జాకోబ్సన్. దిస్ ఈస్ ద బెస్ట్ చైల్డ్ రేరింగ్ స్టైల్, అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్. క్రింది వానిలో ఉత్తమమైన పిల్లల పెంపక శైలి, సాధికారతత్వ పెంపక శైలి. అకార్డింగ్ టు డెవలప్మెంటల్ స్టేజెస్, మిడిల్ స్టేజ్ ఈజ్. వికాస దశల ప్రకారం ఇది మధ్య దశ, 40 to 60 years. Correct statement regarding development. Development is multidimensional. వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం. వికాసం బహుమితీయమైనది. According to Elizabeth Harlock's classification of human developmental stages, a 1-year child belongs to this stage, infancy. ఎలిజబెత్ హార్లక్ యొక్క మానవ వికాస దశల వర్గీకరణ ప్రకారం 1వ సంవత్సరం వయసు గల బిడ్డ ఈ దశకు చెందుతుంది, శైశవ దశ. దిస్ డస్ నాట్ కమ్ అండర్ ఎమోషన్స్, సింగింగ్. క్రింది వానిలో ఉద్వేగం కానిది, పాడడం. యాజ్ పర్ కోల్బర్గ్స్ థియరీ, మొరాలిటీ ఈజ్ ఎస్టిమేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్ ఇన్ దిస్ లెవెల్, ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం ఈ స్థాయిలో నైతికత అనేది విధించబడే శారీరక శిక్ష పరంగా అంచనా వేయబడుతుంది, పూర్వ సాంప్రదాయ నైతికత. రాము ఈజ్ ఎ 12-year-old బాయ్. హిజ్ మెంటల్ ఏజ్ ఈజ్ ఎస్టిమేటెడ్ యాజ్ 15 years. సో వాట్ ఈజ్ హిజ్ ఐక్యూ? రాము వయసు 12, అతని మానసిక వయసు 15. ఇప్పుడు మనం MA/CA వేసుకోవాలి. MA ఎంతండి? 15 బై CA, క్రానికల్ ఏజ్ 12 ఇంటూ 100. ఇది చేస్తే మనకి 125 వస్తుంది. నెక్స్ట్, రాణి రీడ్స్ ఎ పర్సన్ 10 times to learn it. ఆఫ్టర్ ఎ మంత్ certain errors are found in her recall. Then she read it only 5 times to relearn. రాణీస్ సేవింగ్ స్కోర్ ఈజ్. ఇక్కడ మనకి ముందు ఎన్ని ట్రయల్స్ అండి? 10 times, తర్వాత 5 times. సో స్కోర్ కార్డు 10 - 5 by 5 into 100. సో ఈ ప్రతి డిఎస్సిలో టెట్ కానీ డిఎస్సి కానీ ఈ రెండింటి మీద కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయండి. ఐక్యూ కనుక్కోవడం, స్కోర్ కార్డ్ కనుక్కోవడం. సో ఇది చేస్తే 50% అనమాట. 10 - 5 by 10 into 100. 10 - 5 ఎంతండి? 5. 5 by 10 into 100. సో ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 5 into 10, 50%, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్, క్యాట్ ఈజ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్, సరళ ఈజ్ గుడ్ ఎట్ తెలుగు బికాస్ ఆఫ్ దిస్ షీ ఫేస్డ్ డిఫికల్టీ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్. హియర్ ద ట్రాన్స్ఫర్ లెర్నింగ్ ఈజ్ నెగిటివ్ ట్రాన్స్ఫర్. సరళకు తెలుగు భాష బాగా వచ్చు, దీనివలన ఆమె ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక్కడ జరిగిన అభ్యసన బదిలీ రుణాత్మక బదిలీ. డిస్పేజియా ఈజ్ ఏ డిజబిలిటీ ఇన్ స్పీచ్. ఇవి కూడా అడుగుతారండి. డిస్లెక్సియా అని, డిస్పేజియా అని చాలా ఉంటాయి. డైనమిక్స్ ఆఫ్ డిస్పేజియా అనేది భాషణములో వైకల్యము. డైనమిక్స్ ఆఫ్ పర్సనాలిటీ, కాన్షియస్, సబ్కాన్షియస్, అన్కాన్షియస్ ఆర్ ఫౌండ్ ఇన్ సైకో అనలిటిక్ థియరీ. మూర్తిమత్వ గతిశీలతలు చేతనం, ఉపచేతనం, అచేతనం ఈ సిద్ధాంతంలో కనబడతాయి. మనోవిశ్లేషణ సిద్ధాంతం. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ మినిసోటా మల్టిపుల్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, MMPI 550. మినిసోటా మల్టీఫేజ్ పర్సనాలిటీ ఇన్వెంటరీ నందలి ప్రశ్నల సంఖ్య 550. థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, TAT, వాజ్ డెవలప్డ్ బై ముర్రే అండ్ మోర్గాన్. నెక్స్ట్, ప్లీజ్ లైక్. ఇతివృత్త గ్రాహ్యక నికషను అభివృద్ధి పరిచిన వారు ముర్రే అండ్ మోర్గాన్.
FLN expand విస్తరించండి. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఆర్గనైజేషన్ దట్ డెవలప్స్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ NCERT. చైర్మన్ ఆఫ్ NEP 2020 కస్తూరి రంగన్. In a primary school there are 70 pupils as per RTE 2009. Number of teachers to be appointed is 3. ఒక ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియమించబడవలసిన ఉపాధ్యాయుల సంఖ్య 3. As per RTE 2009, percentage of seats to be given to children of weaker sections in private schools 25. RTE 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించవలసిన సీట్లు. Which of the following is true as per RTE 2009? Even though TC is not produced, admission should not be denied. RTE 2009 ప్రకారం క్రింది వానిలో సరి అయినది. టీసీ లేనప్పటికీ ప్రవేశం తిరస్కరించరాదు. ఇయర్ అండ్ ఎగ్జామినేషన్ ఫర్ అవార్డింగ్ పాస్ సర్టిఫికేట్ కమ్స్ అండర్ సమ్మేటివ్ అసెస్మెంట్ SA అంటారు కదా. ఉత్తీర్ణత ధ్రువపత్రాన్ని ఇవ్వడం కోసం జరిపే సంవత్సరాంత పరీక్ష ఈ మూల్యాంకనం కిందకి వస్తుంది. సంగ్రహణాత్మక మూల్యాంకనం. NCF 2005 focuses on construction of knowledge. NCF 2005 ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది. జ్ఞాన నిర్మాణం. Which of the following is an example of an input device? Scanner. Input సాధనం scanner. What does HTML stand for? Hypertext Markup Language. Which of the following application is not a part of Microsoft? Microsoft Officeకు సంబంధం లేని అప్లికేషన్ Photoshop. Which of the following is an example of social media platform? YouTube, Facebook. 2 ఆప్షన్స్ అండి ఇక్కడ. సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఉదాహరణ యూట్యూబ్, ఫేస్బుక్. నెక్స్ట్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ స్కూల్ మనబడి నాడు నేడు. పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మిక కార్యక్రమం మనబడి నాడు నేడు. ఇక్కడతో 30 బిట్లు అయితే పూర్తయింది. మరొక 30 బిట్లు అయితే చూద్దాం. మరొక 30 బిట్లు చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి. అకార్డింగ్ టు ఫ్రాయిడ్ దిస్ ఈజ్ ఈడియలిస్టిక్ ఇన్ నేచర్ సూపర్ ఈగో. ఫ్రాయిడ్ ప్రకారం స్వభావ సిద్ధంగా ఆదర్శ సూత్రానికి సంబంధించినది అద్యహం. ఫైండ్ ద ఆడ్ పేర్. కోల్బర్గ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఆడ్ పేర్. మిగిలిన 3 కరెక్ట్. సరికాని జత. కోల్బర్గ్ ఉద్వేగ వికాస సిద్ధాంతం. Persons having this intelligence can easily analyze pictures and graphs. Spatial intelligence. ఈ ప్రజ్ఞ కలవారు చిత్రాలను, గ్రాఫ్లను సులభంగా విశ్లేషించగలరు. ప్రాదేశిక ప్రజ్ఞ. One of the following is a projective test of intelligence. Children perception test. క్రింది వానిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష. పిల్లల ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. The first social activity is parallel play. మొదటి సాంఘిక కృత్యం సమాంతర క్రీడ. In this stage of moral development by Kohlberg, the child's moral judgment is based on the desire to obtain approval. Conventional. ఇందాక మనం ఇక్కడ కోల్బర్గ్ చూసాం కదండి. ఉద్వేగ వికాస ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఉంది. కానీ కోల్బర్గ్ ఏంటండి? మోరల్ డెవలప్మెంట్, నైతిక. సో ఇక్కడ కోల్బర్గ్ ప్రకారం ఈ నైతిక స్థాయి నందు శిశువు నైతిక నిర్ణయం ఇతరుల ఆమోదం లేదా గుర్తింపుపై ఆధారపడి జరుగుతుంది. సంప్రదాయ. నెక్స్ట్, ఎమోషనల్ కెథార్సిస్ ఈజ్ ఎగ్జిబిటెడ్ ఇన్ దిస్ స్టేజ్. లేట్ చైల్డ్హుడ్. ఉద్వేగ కెథార్సిస్ ఈ దశ నుండి ప్రదర్శించబడును. ఉత్తర బాల్య దశ. అకార్డింగ్ టు ఎరిక్సన్, ద ఫాలోయింగ్ సైకోసోషల్ డెవలప్మెంట్ క్రైసిస్ ఫార్మ్డ్ ఈజ్ ఇన్ ప్లే ఏజ్ 3 to 5 years. ఇనిషియేటివ్, గిల్ట్. ఇవన్నీ కూడా క్లాసెస్ వింటే మీకు బాగా అర్థమవుతాయండి. నేను ఆల్రెడీ చాలా క్లాసెస్ అయితే అప్లోడ్ చేశాను ఈ థియరీస్ అన్నిటి మీద. ఒక్కసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశ 3 to 5 yearsలో కనపడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి చొరవ చూపడం తప్పు చేశానన్న భావన. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? గ్రోత్ ఈజ్ ఏ మల్టీ డైమెన్షనల్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటండి? డెవలప్మెంట్ ఈజ్ ఏ మల్టీ డైమెన్షనల్. క్రింది ప్రవచనాల్లో సరికానిది. పెరుగుదల బహుముఖమైన ప్రక్రియ. ద పర్సన్ హూ ప్రపోజ్డ్ దట్ దేర్ ఈజ్ ఏ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ LAD ఇన్ ద చైల్డ్స్ బ్రెయిన్. చామ్స్కీ. శిశువు మెదడు నందు భాషార్జన ఉపకరణం LAD ఉంటుందని ప్రతిపాదించింది చామ్స్కీ. ద కాన్సెప్ట్ ఆఫ్ 3 black squares is a combination of 2 of 1. Simple, complex, abstract, concrete.
దీనిలో బి అండ్ డి కరెక్టు, కాంప్లెక్స్ అండ్ కాంక్రీట్ కరెక్టు. 3 నల్లని చదరాలు అనే భావన ఏ రెండింటి సమ్మేళనం? సంక్లిష్ట, మూర్త. న్యాచురలైజేషన్ బిలాంగ్స్ టు దిస్ డొమైన్, సైకోమోటార్. స్వాభావీకరణ ఈ రంగానికి చెందుతుంది, మానసిక చలనాత్మక రంగం. మెక్కాబ్ర్ said the reason behind my present status is from my yesterday's thinking about how I should be tomorrow. It is an example for achievement motivation. మైకవర్ రేపు ఏ స్థాయిలో ఉండాలి అని నేను నిన్న చేసిన ఆలోచన ఫలితమే నా ఈనాటి స్థాయి అని పేర్కొన్నారు. ఇది దీనికి ఉదాహరణ. సాధన, ప్రేరణ. The type of learning involved in identifying one's desired object person from various objects. Discriminative learning. వివిధ వస్తువులు, వ్యక్తుల నుండి తనకు కావలసిన వస్తువు, వ్యక్తిని వేరు చేసి గుర్తించడంలో ఇమిడి ఉన్న అభ్యసనం, విచక్షణ అభ్యసనం. ఏ పర్సన్ హూ లెర్న్ మ్యూజిక్ వాంట్స్ టు లెర్న్ స్విమ్మింగ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈజ్ 0. సంగీతం నేర్చుకున్న వ్యక్తి ఈత నేర్చుకోవాలనుకున్నాడు. ఈ సందర్భంలో జరిగే అభ్యసన బదలాయింపు శూన్య. ద సైకాలజిస్ట్ నోన్ ఫర్ హిజ్ ఎక్స్పెరిమెంట్ యూజింగ్ బోబోడాల్, ఆల్బర్ట్ బండూరా. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. బి బోబో బండూరా, బోబో బండూరా, బోబోడాల్ బండూరా. బోబోలోని బి, బండూరాలోని బి. డాల్లో డి, డోరాలో డి. బోబోడాల్ బండూరా. బోబోడాల్ ఉపయోగించి ప్రయోగం చేసిన ప్రసిద్ధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండూరా. అకార్డింగ్ టు గెస్టాల్టిస్ట్, ద ప్రిన్సిపల్ ఆఫ్ పర్సెప్చువల్ ఆర్గనైజేషన్ ఈజ్ లా ఆఫ్ కంటిన్యూటీ. గెస్టాల్ట్ వాదుల అభిప్రాయం ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ నియమం, అవిరళ నియమం. రిటైనింగ్ ద ల్యాండ్ మెటీరియల్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద మైండ్ ఫర్ సమ్ పీరియడ్ ఈజ్ కాల్డ్ యాజ్ రిటెన్షన్. అభ్యసించిన విషయాల, అనుభవాలు స్మృతి పదంలో కొంతకాలం నిల్వ ఉండేది ధారణ. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎస్ఆర్ థియరీ, క్లాసికల్ కండిషనింగ్. ఎస్ఆర్ సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధనం. లెర్నింగ్ మీన్స్ ద ఫాలోయింగ్ చేంజ్ ఇన్ ద బిహేవియర్, ఆల్మోస్ట్ పర్మనెంట్. అభ్యసనం అంటే ప్రవర్తనలో క్రింది విధమైన మార్పు, దాదాపు శాశ్వతమైనది. ప్రొపోనెంట్స్ ఆఫ్ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్, ఎన్సిఎఫ్ 2005. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించిన వారు ఎన్సిఎఫ్ 2005. ద టర్మ్ డెజావు బిలాంగ్స్ టు ఫ్రెంచ్. డెజావు ఏ అనే పదం ఏ భాషకు చెందినది? ఫ్రెంచ్. మ్యాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ డిజీ లాకర్ ఈజ్ 1 GB. డిజీ లాకర్ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం 1 GB. ద ఫస్ట్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ యూనివాక్ ఐ. ఫైండ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్, ఇన్పుట్ ప్రాసెసింగ్, అవుట్పుట్ స్టోరేజ్. క్రింది వానిలో డేటా ప్రాసెసింగ్ యొక్క ఖచ్చితమైన క్రమం? ఇన్పుట్ ప్రాసెసింగ్, అవుట్పుట్ స్టోరేజ్. నెక్స్ట్, క్యాష్ గివెన్ ఎర్లీ టు ఈచ్. ఇవన్నీ ఇప్పుడు అడగకపోవచ్చు, ప్రభుత్వం మారింది కాబట్టి. అవాస్ట్ ఈజ్ ఏ యాంటీవైరస్ సాఫ్ట్వేర్. నెక్స్ట్, TOEFL, TOEFL stands for Test of English as a Foreign Language. Test of English as a Foreign Language. Test of English as a Foreign Language. One of the following is not a zip software. zip సాఫ్ట్వేర్ కానిది, అన్జిప్. సో ఇక్కడతో 60 బిట్స్ అయితే పూర్తయిపోయినాయి. మరొక వీడియో #7th వీడియో కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you in the next video. Stay tuned to my channel. Thanks for watching.